టాయ్స్ అన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? Toys. Let's play with boys. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? మీకేం కావాలి? I am great toy man. నాకొక చాలా చిన్న కోరిక ఒకటి ఉంది. ఏంటది? నా డెడ్లీ టాయ్స్ తో నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను.
నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. ఊ, 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 ఊ. ఓ, ఓ. ఆ, ఈ ఫైటర్ కమాండో టాయ్స్ అన్ని ఏవైపోయాయి? చూడ్డానికి వాళ్ళ టాయ్సే, కానీ వాళ్ళ కిక్ పవర్ చాలా పవర్ గా ఉంది. ఈ లోపల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఫైటర్ టాయ్స్ నన్ను మళ్ళీ మళ్ళీ వెనకాల అటాక్ చేస్తున్నాయి. వీళ్ళకి కిక్ తో పాటు ట్రిక్ ని కూడా యూస్ చేయాలనుకుంటాను. ఇప్పుడు ఈ సమస్యని నేను తట్టుకోవాలంటే ఇప్పుడు నేను R7 నుంచి సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడోగా రావాలి. సూపర్ స్పీడో, డెడ్లీ టాయ్స్ సన్ సిటీని అటాక్ చేస్తున్నాయి. మన వెంటనే సన్ సిటీని కాపాడాలి. కమాన్ కికో, పిల్లల టాయ్స్ ని చూసి మనమేంటి అసలు భయపడ్డాం? నువ్వు చూస్తూ ఉండు, వాళ్ళకు తగిన బుద్ధి చెప్తాను. వాళ్ళంతా కలిసి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు కికో. సూపర్ స్పీడో, జెట్ స్పీడ్ ని ఆన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. వీళ్ళని ఎలా డీల్ చేయాలో వెళ్లే దారిలో మనం ఆలోచిద్దాం. యు ఆర్ రైట్ కికో, నేను ఇప్పుడే నా జెట్ స్పీడ్ ని యాక్టివేట్ చేస్తాను. కికో, ఆ ట్యాంక్స్ మన వైపు దూసుకొని వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకేం అర్థం కావట్లేదు. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 69. ఓకే బడి, ఫార్ములా 16 ని యాక్టివేట్ చేసి వాళ్ళకి ఇప్పుడే తగిన బుద్ధి చెప్తాను, చూస్తుండు. వాళ్ళ బుల్లెట్స్ చాలా చిన్నవిగా ఉన్నాయి, హై స్పీడ్ లో వస్తున్నాయి. వాటిని మనం గన్తో షూట్ చేయడం చాలా చాలా కష్టం. కికో, ఈ టాయ్స్ బార్ నుంచి తప్పించుకోవాలంటే మనం వేరే ఐడియా వేయాల్సిందే. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో, కానీ ముందు మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి.
ముందు చూస్తే నువ్వు వెనక చూస్తే గొయ్యి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి కిక్కో. ఆ టాయ్స్ చేతికి దొరికామంటే మన పని అయిపోతుంది. నాకైతే ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. బట్ ఎలాగైనా సరే ఎదుర్కోవాలి కిక్కో. కిక్కో, ఈ సిచ్యువేషన్ లో ముందుకు వెళ్ళడం కూడా నా వల్ల అస్సలు కాదు. ఇంజిన్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఆ, నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో యాక్టివేట్ ఫార్ములా నెంబర్ 245. ఫెంటాస్టిక్ ఐడియా కిక్కో. ఇప్పుడు చూడు నా వాక్యూమ్ క్లీనర్ తో వాటన్నిటిని ఎలా క్లీన్ చేస్తానో. అన్నిటిని పీస్ పీస్ చేసి నేను విసిరి పారేస్తాను. బాగా చూడు కిక్కో, ఇంకా ఎవరైనా మిగిలిన్నారా? మీకు ధైర్యం ఉంటే రండి తేల్చుకుందాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కిక్కో, ఫైటర్ కమాండ్ టాయ్స్ ని నా వాక్యూమ్ క్లీనర్ ద్వారా లోపలికి రానిచ్చాను కదా, అవన్నీ నా బాడీ లోపలికి వెళ్ళి నా ఇంజిన్ పార్ట్స్ అన్నిటిని పీసులు పీసులుగా చేసి బయటికి విసిరి పారేస్తున్నాయి. ఏదో ఒకటి చేయి కిక్కో. ఇక్కడే సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో వెళ్ళొచ్చు. ఈ టాయ్స్ అన్నిటినీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? Toys, let's play with boys. ఇలా చూడండి మిస్టర్, మీరు ఎవరు? మీకేం కావాలి? I am Great Toy Man. నాకొక చాలా చిన్న కోరిక ఒకటి ఉంది. ఏంటది? నా డెడ్లీ టాయ్స్ తో నేను ఈ ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నాను. ఇందులో నీకు ఏ ప్రాబ్లం ఉండదని నేను నమ్ముతున్నాను. ఇలా చూడు, నీ డెడ్లీ టాయ్స్ తో లోకాన్ని పాలించాలనుకోవడం చాలా పెద్ద రాంగ్. కానీ నాకు రాంగ్ పని చేయడంలోనే అసలైన మజా ఉంది. బహుశా ఇప్పుడు నీకు ఈ టాయ్ మెన్ తో పెట్టుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటాను. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. టాయ్ మ్యాన్ తన టాయ్స్ ని హెలికాప్టర్ లో ఉన్న కన్సోల్ తోని కంట్రోల్ చేస్తున్నాడు. వీలైనంత త్వరగా హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేయాలి. కుర్ర కుంక, ఇది నువ్వు ఇంట్లో చూసుకునే అద్దం లాంటిది కాదు. నువ్వు దీన్నంత తేలిగ్గా పగలగొట్టడం కుదరదు. ఇది నేనే తయారు చేసుకున్న అల్టిమేట్ స్ట్రాంగ్ గ్లాస్ కవర్. దీన్ని నీలాంటి చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు తలుచుకున్నా కూడా విరగొట్టలేరు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. నాన్న, నువ్వు మరోసారి సాహసం చేయడానికి ప్రయత్నించే ముందు ఒకసారి ఇటువైపు చూడు. ఇక్కడ నువ్వేదైనా గోలుమాలు చేసావంటే అక్కడ అందరూ అయిపోతారు తారుమారు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ని కాపాడాలంటే నేను సరెండర్ అయినట్టు యాక్ట్ చేయాలి. వీళ్ళందరినీ సన్ సిటీలోని సురక్షితమైన జైల్లో బంధించి ఈ ప్రపంచాన్ని నా గుప్పెట్లో ఉంచుకుంటాను. కానీ దానికోసం నేను సన్ సిటీలోని లేటెస్ట్ టాయ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి నేను త్వరగా నా పని మొదలు పెట్టాలి. టాయ్ మ్యాన్ టాయ్ అన్నిటినీ చేస్తుంది డిస్ట్రాయ్.
అయ్యో 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 ఆ టాయ్ మ్యాన్ సన్ సిటీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడే. నాకు ఒక్క విషయం అర్థం కావటం లేదు. ఆ టాయ్ మ్యాన్ టాయ్ ఫ్యాక్టరీలో నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను అదే ఆలోచిస్తున్నాను, కానీ దానికి ముందు మనం ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి. అంటే మనం ఇప్పుడు చేయవలసిన విషయాన్ని రెడ్డి మాటలో చెప్పాలంటే స్మార్ట్ ప్లానింగ్. ఒక ఐడియా ఉంది. సూపర్ స్పీడో, నువ్వు ఒక టాయ్ షేప్ లో బయటికి రా. అప్పుడు ఫైటర్ టాయ్స్ నీ ఇంజిన్ లోపలికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లం చేయరు. నో ప్రాబ్లం కికో, ఐ యామ్ రెడీ. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు ఎవరికీ తెలియకుండా చెల్లికి బయట వేసిన లాక్ ని లేజర్ తో కట్ చేసేసాయి. ఆ తర్వాత ఆ టాయ్స్ దృష్టి మళ్లించు. ఆ లోపల మేము ఎస్కేప్ అయిపోతాం. ఓకే? ఎస్ బ్రో, ఎలాంటి డౌట్ లేదు, పని పూర్తయినట్టే. సారీ. డోడో, ట్వింకిల్, మీరిద్దరూ మిగతా వాళ్ళని సేఫ్ గా తీసుకెళ్ళండి. నేను సూపర్ స్పీడోకి సాయం చేస్తాను. టాయ్స్ అటాక్ నన్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాయి, కానీ నా లేజర్ బీమ్ వల్ల వాటికి ఎలాంటి ప్రాబ్లం రావట్లేదే. అయినా ఒకసారి వాటిని స్కాన్ చేసి చూస్తే సరి వీటి బాడీ మెటీరియల్ ఏంటో తెలిసిపోతుంది. కీకో కమెంట్స్ లేకుండా ఎటువంటి యాక్షన్ నేను తీసుకోలేను కదా. కీకో, థ్యాంక్ యూ పార్ట్నర్. థ్యాంక్స్ ఎందుకు చెప్తావు సూపర్ స్పీడో? ఇంతకు ముందు ఎన్నిసార్లు నేను కింద పడకుండా నువ్వు కాపాడావు. ఈసారి ఆ ఛాన్స్ నాకు దొరికింది. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 62 అప్లై చేసి నీ రియల్ షేప్ కి వచ్చేసాయి. ఆ తర్వాత మనం ఎస్కేప్ అవుదాం. ఓకే బడి. కానీ ఈసారి భయపడి పారిపోయేది మనం కాదు, ఆ టాయ్సే భయపడి పారిపోతాయి. ఆ టాయ్స్ మెటీరియల్ ఏంటో స్కాన్ చేసి కనిపెట్టాను. వాటన్నిటిని టోటల్ గా టైటానియం మెటల్ తో తయారు చేశారు. నా అల్ట్రాసోనిక్ సౌండ్స్ తో సెకండ్స్ లో వాటిని నాశనం చేయొచ్చు. వాటికి ఇది గుణపాఠం చెప్పే టైం. మీరంతా నా చేతుల్లో పీస్ పీస్ అయిపోతారు. ఆ హెలికాప్టర్ కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. సరేరా, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ టాయ్ మ్యాన్ కి మంచి గుణపాఠం నేర్పిద్దాం. సరిగ్గా చెప్పావు కికో, వారికి గుణపాఠం నేర్పించాలి. మళ్ళీ అలాంటివి రాకుండా చేయాలి. టాయ్ మ్యాన్ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు అనుకుంటాను కికో. టాయ్ మ్యాన్ పారిపోడు, అందరినీ పారిపోయేలా చేస్తాడు. టాయ్ మ్యాన్ టాయ్స్ తో ఎవ్వరూ ఆడుకోలేరు, అవే అందరితోనూ ఆడుకుంటాయి. బుల్లెట్స్. ఇలా చూడు టాయ్ మ్యాన్, మేము నీ టాయ్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేసాం. ఇప్పుడు నీకు మంచిదేంటో తెలుసా? నువ్వు మా దగ్గర సరెండర్ అయిపో. ఓ నో కికో, నువ్వు నా ముద్దుల బొమ్మలన్నింటినీ డిస్ట్రాయ్ చేసావా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓహో, నాకు భయంగా ఉంది, చాలా భయంగా ఉంది. ఒకవేళ నేను భయపడితే ఇక నేను ఓడిపోయినట్టే. టాయ్ మ్యాన్ కోరిక ఏమిటంటే ఈ ప్రపంచాన్నే పాలించాలన్నది. నేను నా కొత్త టాయ్స్ తో ఈ ప్రపంచాన్నే పాలించాలనుకుంటున్నాను. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్.
డోంట్ వరీ కికో, ఆ టాయ్స్ ని కూడా నా అల్ట్రాసానిక్ బీమ్స్ తో వెంటనే నాశనం చేస్తా. ఈ టాయ్స్ నా పాత టాయ్స్ కంటే కూడా చాలా స్ట్రాంగ్ అయినవి, ఎందుకంటే ఈ టాయ్స్ అన్ని ఈ ఫ్యాక్టరీలోనే తయారయ్యాయి. వీటి మీద నీ అటాక్స్ ఎలాంటివైనా సరే ఫలించవు, కానీ వీటి అటాక్ నీ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. కికో, ఈ డేంజరస్ ఫైటర్ కమాండింగ్ టాయ్స్ మళ్ళీ నా సిస్టమ్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. సూపర్ స్పీడ్ త్వరగా ఫార్ములా నెంబర్ 54. తగుదనమ్మా అంటూ ఈ టాయ్ మెన్తోనే పెట్టుకున్నావు, చివరికి నీ మొహం పచ్చడై కూర్చున్నావు. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 090 ని అప్లై చేయి. ఓకే బడి. సూపర్ స్పీడ్ ఇప్పుడు ఆటో రిపేర్ మోడ్ లో నేను వేసుకుని ఆ టాయ్ మ్యాన్ ని ఫాలో చేయి. ఓకే ఓకే కికో, యాక్టివేటింగ్ ఆటో రిపేర్ మోడ్. ముందు పెద్ద పెద్ద బ్లాస్ట్లు ఏర్పరుస్తారు, తర్వాత ఈ సిటీని సొంతం చేసుకుంటారు. ఎందుకంటే కర్రతో బుద్ధి చెప్పకుండా ఆవు కూడా పాలు ఇవ్వదు. ఏది ఏవైనా ఇది సన్ సిటీ కదా. టాయ్స్, లెట్స్ ప్లే విత్ బాయ్స్. ఇలాగే వెళ్తే ఆ టాయ్ మ్యాన్ సన్ సిటీ మొత్తం అంతం చేసేస్తాడనుకుంటా. మనం ఏదో ఒకటి చేయాలి. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 325. గ్రేట్ ఐడియా బడి. ఫార్ములా 325 ని యాక్టివేట్ చేసి టోటల్ సన్ సిటీని క్లీన్ చేస్తాను చూడు. ఇప్పుడు ఆ టాయ్ మ్యాన్ ఏం చేస్తాడో చూద్దాం. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 817 ని యాక్టివేట్ చేసి మిసైల్ తో టాయ్ మ్యాన్ హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేసేసాయి. హెలికాప్టర్ లో మాత్రమేగా గ్లాస్ ఉంది, ఫ్యాన్స్ లో లేదుగా. త్వరగా ఫార్ములా నెంబర్ 444. ఓకే డూడ్, కానీ చూసి కొంచెం జాగ్రత్తగా ఆడు. ఓ నో, నా హెలికాప్టర్! ఇప్పుడు నేను నా టాయ్స్ ని ఎలా కంట్రోల్ చేయగలను? నువ్వు ఉన్నావు ఇప్పటి వరకు గాల్లో, కానీ జాజి మల్లో పడ్డావు ఇప్పుడు నా వల్లో. ఏంటి అర్థమైందా? అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కికో అండ్ సూపర్ స్పీడో, మీరు మళ్ళీ ఒక విషయాన్ని నిరూపించారు. మీరిద్దరూ ఇక్కడ ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవరు టచ్ కూడా చేయలేరు. అది నిజమే మేయర్ అంకుల్, కానీ మేమున్నంత వరకు నో టెన్షన్.